నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ఇంకా ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ తరుణంలో ఆల్రెడీ జగన్ గారేమో ఇడుపలపై నుంచి మార్చి 27 నుంచి మొదలు పెట్టబోతున్నారు ప్రచారం. అలాగే చంద్రబాబు గారేమో చిత్తూరు నుంచి మొదలెడుతున్నారు. సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా 27వ తారీఖు నుంచే బహుశా ఆయన యాత్రను కూడా మొదలు పెట్టబోతున్నారని వినిపిస్తోంది. ఇంకా లోకేష్ గారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో తెలియదు. సో ఎవరి ప్రచార శైలి ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు జగన్ గారు ఏమంటారంటే, మళ్ళీ నన్ను ఎన్నుకుంటే మీకు ఏమి ఇబ్బంది లేకుండా పథకాలు అవన్నీ వస్తాయి, వీళ్ళు ఎన్నుకుంటే వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు అనే టోన్తో ఆయన ప్రచారాన్ని ఈ నెల 27న ఇడుపులపాయలో ప్రారంభిస్తారు. ప్రొద్దుటూరులో అంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కనీసం 2 అసెంబ్లీ స్థానాల్లో బహిరంగ సభలు ఉండేలా ప్లాన్ చేస్తాము అని అంటున్నారు. కానీ ప్రస్తుతం వచ్చిన షెడ్యూల్ అయితే ఏమిటంటే 27, 28, 29 వరకు మాత్రమే మనకు వాళ్ళ షెడ్యూల్ రిలీజ్ చేశారు. అంటే 27వ తేదీ ప్రొద్దుటూరులో బహిరంగ సభ, 28 వచ్చేసరికి ఇటు నంద్యాలలో బహిరంగ సభ, 29 కర్నూలులో పెట్టబోతున్నారు. అంటే నంద్యాల లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఫస్ట్ అయితే కడప నియోజకవర్గ పార్లమెంటు పరిధిలో, తర్వాత కర్నూలు లోక్సభ పరిధిలో ఇట్లా 3 సభలు పెట్టి దాంట్లో ఏమిటంటే 2 రకాల ప్రోగ్రాం ఉంది. ఒకటి ఆ బస్సు యాత్రలో ఉదయము అయితే ఏమిటంటే ప్రజలతో ముఖాముఖి, అంటే ప్రజలతో ఒక చర్చ ఉంటుంది ఆ ఏరియా ఆ నియోజకవర్గ ప్రజలతో. అదేమంటే జనరల్గా ప్రజలతో చర్చ ఏముంటుంది, మీకేమమ్మా పథకాలు అందాయా, ఎన్ని అందాయి, గతంలో ఎట్లుండింది, ఇప్పుడు ఎట్లుండింది, మీ కుటుంబంలో ఎంతమందికి లబ్ధి చేకూరింది, మీ ఊర్లో స్కూళ్ళు ఎట్లున్నాయి, సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది, లేదా వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది, ఇలా క్వశ్చనీర్ ఉంటుంది. దాని అంతా ముందుగానే అనుకుంటారు కదా, ఎక్కడైనా ముఖాముఖి అంటే ఏం మాట్లాడాలనేది ముందే డిసైడ్ అవుతుంది. అలా ఆయన వచ్చే ఏప్రిల్ 18 వరకు సభలు జరుపుతారు. ఏప్రిల్ 18 వరకు నాన్ స్టాప్గా బస్సు యాత్ర ఉంటుంది. ఈ బస్సు యాత్రలో తమ అభ్యర్థుల్ని, తమ పార్టీని గెలిపించాలని ఆయన కోరుకుంటారు. అది జరగబోతూ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ గారు 27వ తేదీ నుంచి వారాహి యాత్ర ప్రారంభిస్తున్నారు అని ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్. 27 నుంచి బహుశా ఉత్తరాంధ్ర నుంచి వారాహి యాత్ర ప్రారంభిస్తారు ఆయన. ఉత్తరాంధ్రలో ఇంత మునుపు కూడా పెద్ద జరగలేదు కాబట్టి ఆయన యాత్రలు అవన్నీ అక్కడి నుంచి ప్రారంభిస్తారనేది ఒక టాకు. లేదు పిఠాపురం నుంచే తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి మొదలు పెడతారనేది ఒక టాకు. బహుశా పిఠాపురం నుంచి కూడా మొదలు పెట్టచ్చు, ఎందుకంటే ఆయన స్వయంగా అభ్యర్థిగా రంగంలో ఉన్నాడు కాబట్టి. ఇంకా ఆయన జనరల్గా ఆయన మీటింగుల్లో కానీ ఆయన ప్రచారంలో కానీ ఆయన ఏం చెప్తాడు, జగన్ పాలనని మీరు అంతం చేయండి, జగన్ పాలన దుష్టపాలన, ఈ వైసీపీ పాలనలో అభివృద్ధి అనేది ఏమీ లేదు, ఉద్యోగాలు లేవు, మొత్తం అరాచకము. లేదా ఉత్తరాంధ్ర లేకపోతే అక్కడ గాంజాయి అనేది ఒకటి ఉంది కదా, ఉత్తరాంధ్ర నుంచే గాంజాయి వస్తుందనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఆ వైజాగ్ ఏజెన్సీస్లో గంజాయి పండిస్తున్నారు అనేది. ఇక్కడ నుంచి గంజాయి హబ్బుగా మారిపోయింది. గంజాయి ఒకప్పుడు అద్భుతమైన ప్రకృతితో ఉన్నటువంటి అరకు ఇవన్నీ కూడా గంజాయిగా మారిపోయినాయి అని చెప్పబోతారు ఆయన, అదే చెప్తారు. ఇక ఈయన చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్ అయితే లేదు కానీ చిత్తూరు నుంచి తన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. బహుశా కుప్పం నుంచే కూడా ఉండొచ్చు అది, ఎందుకంటే ఆయన నియోజకవర్గం కాబట్టి. కుప్పం నుంచి ఆయన ఏదో బస్సు యాత్ర ఏదో ఒక యాత్ర ప్లాన్ చేసుకొని ఆయన వరుసగా ప్రతి నియోజకవర్గంలోనూ లేదా సెలెక్టెడ్గా కొన్ని నియోజకవర్గాల్లో తన ప్రచార యాత్రని ప్రారంభిస్తారు. ఆయన జనరల్గా ఆయన కూడా ఏం చెప్తారో, తెలుగుదేశం హయాంలో మేము లా అండ్ ఆర్డర్ ఉండింది, అది ఉండింది, ఇప్పుడు చూడండి ఇసుక కుంభకోణము, మద్యం చూడండి ఎలా ఉందో, ఇలా తమ్ముళ్ళు మా హయాంలో మద్యం ఎలా ఉంది ఇలా ఏదో అడుగుతారు కదా ఆయన. ఇప్పుడు ఏదో మీకు బూమ్ బీర్ ఉంది ఇట్లా చెప్తారు ఆయన, బ్రాండ్ ప్రెసిడెంట్ మెడల్ ఇట్లా ఏదో చెప్తారు. అటువంటి కామెడీ ఏదో చేయబోతారు. తర్వాత ఇంకా ఆయన ఎలాగైనా జగన్ను ఓడించండి, లేదు మీ జగన్ను ఓడిస్తే తప్ప మీకు రేపు పొద్దున బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తేనే ఏం చేయాలి, నేను కూడా మీ పథకాలన్నీ కూడా నేను కూడా ఇస్తాను, మీకేం ఇబ్బంది లేదు, వాలంటరీ వ్యవస్థను నేనేమి అది తీసేయను, అది కూడా ఉంటుంది. కాకపోతే వాలంటీర్లు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తే సహించేది లేదు అన్నట్టుగా ఆయన చెప్పబోతారు. వాళ్ళు డైరెక్ట్గా జగన్ గారి మీద విమర్శలు, వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలే కదా ఉంటాయి. ఎందుకంటే 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఇంకా వాళ్ళు చెప్పుకునేదానికి ఏముంటుంది, గతంలో మేము అవి చేశామని పూర్వం ఎప్పుడో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పుకోవాల్సిందే తప్ప ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న లోపాలు వైఫల్యాలు చెప్తారు వాళ్ళు. అదేవిధంగా తాము రేపు అధికారం లేకొస్తే ఏం చేయబోతాము, మీకు ఇంకా చాలా పథకాలు ఇస్తాము, మీకు ఇంటికి 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకి డబ్బులు ఇస్తాము, ఇవన్నీ చెప్తారు. ఇకపోతే
లోకేష్ గారు ఏమిటంటే ఆయనకు కొంత ఇబ్బంది ఇప్పుడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురము, లోకేష్ గారు ఇటు మంగళగిరి, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సరే వీళ్ళు మేము ఓడిస్తామని ఎంత చెప్పినా కూడా ఆయన ఓటమి అనేది ఎరగకుండా ఇన్నేళ్ళు వచ్చాడు కాబట్టి ఇన్ని టర్ములు ఆయనకి కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే అంత ఈజీ కాదు నన్ను ఓడించేది అనుకుంటారు కాబట్టి అది కూడా అంత ఈజీ ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారిని ఓడించడము ఊరికే పైకి అనుకున్నంత ఈజీ ఏం కాదు. ఒకటి ఇక్కడ సమస్యల్లో ఎవరికంటే పవన్ కళ్యాణ్కి, లోకేష్కే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో ఓడిపోయాడు కాబట్టి పిఠాపురంలో టైట్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అక్కడున్న పరిస్థితుల వల్ల ఆయనకు టైట్ కాబట్టి ఆయన లోకల్గా తన నియోజకవర్గాన్ని చూసుకుంటూ ప్రచారం చేయాలి. లోకేష్ గారి పరిస్థితి కూడా అదే. ఎందుకంటే మంగళగిరిలో ఆయన గతంలో ఓడిపోవడం వల్ల ఈసారి మళ్ళీ అది రిపీట్ కాకుండా ఉండడానికి ఆయన తన సమయాన్ని ఎక్కువగా మంగళగిరిలోనే వినియోగించే అవకాశం ఉంది. బయట ఏదో విపరీతంగా ఇంత మునుపు అయితే ఎలక్షన్ లేదు కాబట్టి శంకారావమని ఇవ్వగలమని ఆగలమని తిరిగాడు ఆయన. ఇప్పుడు తిరగడానికి కష్టం ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు తిరిగితే లోకల్గా ఏం జరుగుతూ ఉందో, మంగళగిరిలో ఏం జరుగుతూ ఉందో తెలుసుకోకపోతే మళ్ళీ ఆయన ప్రమాదంలో పడతాడేమో అని భయం ఆయనకుంటుంది. కాబట్టి ఈసారి వీళ్ళిద్దరూ కంటే కూడా చంద్రబాబు గారే ఎక్కువ తిరుగుతారు. కాకపోతే దీంట్లో ఏమిటంటే ఈ అలయన్స్లో ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి తిరిగే అవకాశాలు ఉన్నాయి. రేపు బీజేపీ వాళ్ళు వస్తే మోదీని, అమిత్ షా గారు ఎవరో వస్తారు, వాళ్ళు కూడా వచ్చి ప్రచారం చేస్తారు. వాళ్ళు జగన్ని అన్నా అనకపోయినా తమకు ఓటేయండి అని అయితే అడగాల్సిందే కదా, తమ అలయన్స్కు ఓటేయండి అని అయితే అడగాల్సిందే. కాబట్టి మొత్తం ప్రచారకర్తలంతా ఇటువైపు ఉన్నారు. అక్కడేమో ఆయన ఒకడే, ఆయన పార్టీలో మంత్రులు వీళ్ళంతా ఎంతమంది ఉన్నా గట్టిగా ప్రచారం చేయగలిగి జనంలోకి వెళ్ళగలిగింది ఆయన ఒకడే. అయితే ఆయన కూడా ఈసారి జనంలోకి ఏ మేరకు వెళ్తాడనేది ఒక ప్రశ్నార్థకం ఉంది. ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఎవరినైనా వెళ్ళి కలిసేవాడు, ఎవరితోనైనా మాడేవాడు, ఎక్కడికైనా వెళ్ళేవాడు. ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ రీత్యా ఆయన చాలా టైట్గా ఉంటుంది సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీ వల్ల ఆయన గతంలో అంత ఫ్రీడమ్గా తిరగలేడు, ఆయనకున్న ఇబ్బంది ఆయనకు ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్షను వీళ్ళు ప్రశాంతంగా చాలామంది ఉన్నారు కాబట్టి చేసుకోవచ్చు, ఆయన ఒకటే చేసుకోవాలి ఏం చేసుకుంటారు. ఓకే, సో అలా ఉంది. అంటే ఈయనైతే మాత్రం నేను చేసింది చూడండి, చూసి మీకు నా ముందు నుంచి చెప్తున్నారు కదా, నా వల్ల ప్రయోజనం అందుంటేనే నాకు ఓటేయండి అని చెప్పి ఆ నమ్మకం ఉంది. ఇంకొకటి సార్, మోదీ గారిని మాత్రం ప్రచారానికి పిలవకూడదని టీడీపీ వాళ్ళు కోరుకుంటున్నట్లుగా ఒక ప్రచారం జరుగుతుంది. బహుశా మొన్నటి దాన్ని ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, అది నిజమేనా? మోదీ గారిని ప్రచారానికి పిలవకపోవడానికి వీళ్ళెవరు? ఆయన ప్రధానమంత్రి, ఆయన పార్టీ పోటీ చేస్తూ ఉంది, 6 సీట్లలో పోటీ చేస్తూ ఉంది, అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తూ ఉంది, 10 అసెంబ్లీ సీట్లలో. కాబట్టి ఆయనకున్న షెడ్యూల్ ప్రకారము ఆయన దేశమంతా తిరగాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా తిరిగే అవకాశం లేదు. కానీ 1-2 సభలు అయితే పెట్టే అవకాశం ఉంది వాళ్ళ అభ్యర్థుల్ని గెలిపించమని. కాకపోతే మోదీ గారు వస్తే ఏదో జగన్ గారిని విపరీతంగా శాపనార్థాలు తిట్టేసి ఆయన్ని డిఫేమ్ చేసేస్తాడు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కదా. మొన్న అదేమి చేయకుండా చాలా సింపుల్గా ఒక వాక్యంలో ఆయన తేల్చేయడం వల్ల ఏమైందంటే అది తెలుగుదేశానికి ఒక రకమైన నిరాశకు గురయ్యారు. ఆయన సభ వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు, ఆయన వస్తేనే ఇంకా అందరూ మనల్ని సోషల్ మీడియాలో మోదీ గారికి చంద్రబాబు అంటే పెద్ద ఇష్టం లేదని ఒక ప్రచారం చేస్తారు, ట్రోలింగ్ చేస్తారు అని వీళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే ఆయన్ని పిలవకపోవడం అనేది ఎవరి చేతుల్లో లేదు. ఆయన రావాలనుకుంటే వస్తాడు, మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడు, ఏం మాట్లాడాలనుకుంటే అదే మాట్లాడి వెళ్ళిపోతారు. కాబట్టి ఆయన ఈరోజు దేశంలో బలీయమైన శక్తిగా ఉన్నటువంటి మోదీ గారిని ఎవరూ శాసించే పరిస్థితి అయితే లేదు ఈరోజు. ఓకే, అంటే ఫోర్స్ చేసి లేకపోతే కొంచెం ఎక్కువ రిక్వెస్ట్ చేసి రప్పించుకునేది అయితే చేయకుండా ఉండొచ్చు. ఆయన ఏం చెప్తారు, మీరు జగన్ గారిని తిట్టండి అంటే తిట్టాడు కదా. జగన్ గారిని పొగడండి అంటే పొగుడతాడా, చంద్రబాబు గారిని పొగడండి అంటే పొగడ్డు కదా. ఆయన మైండ్లో ఏదో ఉంటుంది, ఆయనకేదో పొలిటికల్ స్ట్రక్చర్ ఏదో ఉంటుంది, ఆయన ప్రకారమే ఆయన మాడతాడు. ఆయన ఏమిటంటే రేపు ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా అది మన అకౌంట్లేకే కాబట్టి ఎందుకు మనకు వీలైనంత కూల్గా దీన్ని పెద్ద ఇది లేకుండా కాంప్లికేటెడ్ కాకుండా ఆంధ్రప్రదేశ్ వరకు లాగిచ్చేద్దామనే మూడ్లో మళ్ళీ ఇక్కడికి వస్తే తిడతాడు. కేసీఆర్ని, రేవంత్ రెడ్డి గారిని ఏమైనా తిడతాడు. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు. ఎందుకంటే కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి అయితే అపోనెంట్, స్ట్రైట్ అపోనెంట్. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇస్తారు ఈయనకు మద్దతు ఇవ్వరు కాబట్టి. కేసీఆర్ గారు ఒకవేళ సీట్లు గెలిస్తే బీజేపీకి మద్దతు ఇస్తారేమో మనకు తెలియదు.
అది ఎందుకంటే కాంగ్రెస్ ఆయన ప్రతిపక్ష పార్టీ కాబట్టి రాష్ట్రంలో. ఇప్పుడు కొంచెం ఉండొచ్చు కదా సార్ డిఫరెంట్ సినారియో. ఓ పక్క కవిత గారు అరెస్ట్ అయింది కదా. అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇవ్వకపోవచ్చు కూడా. అదే అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇవ్వచ్చు కూడా. రైట్. అదే చెప్పలేము ఏమవుతుంది. ఎందుకంటే రేపు ఒకవేళ కేసీఆర్ గారు కొన్ని పార్లమెంట్ సీట్లు గెలిస్తే ఆయన న్యూట్రల్గా అయితే ఉండరు కదా, కాంగ్రెస్కి అయితే మద్దతు ఇవ్వలేరు, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ పార్టీ కాబట్టి. కాబట్టి చెప్పలేము, రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరుగుతుంది. రైట్. సో ఓవరాల్గా అది ఎవరి ప్రచార శైలి వాళ్ళకు ఉంది, అలా ముందుకు వెళ్ళిపోతుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.